పెట్టుబడులు రావడం అంటే ప్రభుత్వానికి ఆదాయం పెరగడం, కంపెనీలు రావడం మాత్రమే కాదు, ఎంతో మందికి ఉపాధి, రాష్ట్ర అభివృద్ధికి ఓ అడుగు. దీనికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు ప్రముఖ సంస్థలకు చెందిన పారిశ్రామికవేత్తలు. విశాఖలో ప్రారంభమైన భాగస్వామ్య సదస్సుకు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఆధునికంగా మారుతోందని అన్నారు. ఇక భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కరణదాని అభిప్రాయపడ్డారు. సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొని ప్రసంగించడంతో పాటు తమ సంస్థలు ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు, పెట్టుబడుల గురించి వివరించారు. అదాని పోర్ట్స్ సెజ్ ఎండీ కరణ్ అదాని మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఆంధ్రప్రదేశ్ ఆధునికంగా మారుతోందన్నారు. భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కరణ్ అదాని అభిప్రాయపడ్డారు. It is always a joy to return to Visakhapatnam, the city of destiny, where the waters of the sea meets the ocean of ambition, and every wave seems to declare destiny is made here. Because destiny is not something we inherit, it is something we create. And in Andhra Pradesh, I feel this creative energy everywhere, in its people, in its governance, and in its relentless pursuit of excellence. Distinguished guests, Andhra Pradesh is blessed. It is the eastern gateway of India to the world. But geography alone does not create history. Vision does. And speaking of vision, we are in the presence of the visionary who rewrote the playbook of modern industrial India. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో భాగస్వామి అయినందుకు జిఎంఆర్ సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు విజన్ కు అనుగుణంగా ఏపీలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు వస్తున్నాయన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ భారత్ ముందుకెళ్తోందని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర కేఎల్లా తెలిపారు. కోవిడ్ లాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించగలిగిన దేశంగా భారత్ అవతరించిందని అభివర్ణించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించేలా దేశం ముందడుగు వేస్తోందని తెలిపారు. Going back to 1996, when Genome Valley was created in the erstwhile Andhra Pradesh at Hyderabad. As we embark on the next 2 days of this dialogue, deliberation and discovery, I invite all of you to engage deeply and share openly, to collaborate meaningfully. The CII Partnership Summit is not just a platform, it's a promise to build bridges, unlock potential, and also to shape a future that is resilient, inclusive and sustainable. Honorable Chief Minister and Excellencies on the dais, I would like to reiterate that the Bharat Biotech Foundation is working closely with the Confederation of Indian Industry for transforming education into skill building and scaling it up to livelihoods in the state of Andhra Pradesh. ప్రారంభ సదస్సులో మాట్లాడిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు తమ కంపెనీలు పెట్టబోయే పెట్టుబడులతో పాటు భవిష్యత్తులో ఏ రంగాలపై దృష్టి సారిస్తారో వివరించారు. సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ మొదటి రోజే పలు కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముగం సమక్షంలో ఒప్పందం కుదిరింది. అర్బన్ గవర్నెన్స్, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్స్ ట్రాన్స్ఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి అంశాలపై ప్రధానంగా ఒప్పందాలు జరిగాయి. సింగపూర్ మంత్రి వాన్ సోహాంగ్, మంత్రి లోకేష్ ఎంఓయూలు మార్చుకున్నారు. అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీ ఈడీ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌత్ ఇండియా మెంటార్ మాదారావుతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏఐ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని రిలయన్స్ ప్రకటించింది. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ముఖేష్ అంబానీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.